విజయ! ఏమిటండి మళ్ళీ వచ్చారు? ఏదైనా మర్చిపోయారా? గౌరమ్మ భర్త చనిపోయాడు. అయ్యో పాపం, ఏం జరిగిందండి? రాత్రి గౌరమ్మ నా కోసం మన ఇంటికి వచ్చిందా లేదా? నేను ఇంట్లో ఉన్నా లేనని నువ్వు చెప్పావా లేదా? మాట్లాడే. గౌరమ్మ భర్త చావుకి కారకురాలివి నువ్వు. గౌరమ్మ నుదుటి బొట్టు చెరిపేసిన దానివి నువ్వు. సాటి ఆడదాని మాంగళ్యాన్ని తెంపేసిన రాక్షసివి నువ్వు. అనవసరంగా మాటంటే పడేదాని కాను. గౌరమ్మ నాకేమైనా శత్రువా? ఆమె భర్త చనిపోవాలని నేనెందుకు కోరుకుంటానండి? ఈ ఊరేం డాక్టర్స్ లేక గొడ్డుపోలేదుగా. మీరు లేరని చెప్తే ఇంకొక డాక్టర్ దగ్గర తీసుకువెళ్తున్నాను అలా చెప్పానే కానీ అతను చనిపోవాలని ఆమె విధవ కావాలని నేనెందుకు కోరుకుంటాను? నువ్వే ఉద్దేశంతో చేసినా జరిగిన ఈ ఘోరానికి కారకురాలివి నువ్వు నువ్వు నువ్వు. ఇందులో నా తప్పే ఉందండి. ప్రతిరోజు అర్ధరాత్రి అలసిపోయి ఇంటికి తిరిగి వచ్చే భర్త ఒకరోజు పెందలాడే వస్తే ఆ రాత్రైనా ఆయనతో ఆనందంగా గడపాలని ఒక ఆరుది కోరుకోవడం తప్ప 24 గంటలు ఆసుపత్రి, రోగులు, రోగాలంటూ కట్టుకున్న దాని సరదాకి సంతోషానికి సమాధి కట్టే మీది తప్పు కాదు. నేను డాక్టర్ నన్ను తెలిసి కూడా కోరి మరీ నన్ను పెళ్లి చేసుకున్నావు. ఆ సంగతి మర్చిపోవద్దు. ఏ వృత్తికైనా వర్కింగ్ అవర్స్ అంటూ ఉంటాయేమో కానీ డాక్టర్లకు కాదు. 24 గంటలు రోగులకు అండగా ఉంటామని ప్రమాణాలు చేసి మరి మేము పట్టాలు తీసుకుంటాం. ఈ వృత్తిలో ఒక క్షణం స్వార్థంతో ప్రవర్తిస్తే కొన్ని ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. తెలుసుకో. మీ వృత్తికి వర్కింగ్ అవర్స్ ఉండకపోవచ్చండి. మనసులో కోరికలంటూ ఉంటే తీరిక చేసుకోవచ్చు, తీరుబడిగా బ్రతకొచ్చు. అది కుదరని పని. ప్రపంచంలో మీరొక్కరే డాక్టర్ అయినట్టు మాట్లాడకండి. మిగిలిన వాళ్ళందరూ పెళ్లిళ్ళు చేసుకోవడం లేదా, హాయిగా కాపురం చేయటం లేదా? కట్టుకున్న భార్యని గోడలకి తలుపులకి అప్పచెప్పి రాత్రి మవళ్ళు మీలా గుడిసెలనే వైద్యం చేస్తున్నారా? నా వృత్తికి నీ ప్రవృత్తికి చుక్కెదురని చాలా కాలం క్రితమే తెలుసుకున్నాను. నేను ఇంత ఘోరానికి పాల్పడి ఒక ప్రాణం పోవడానికి కారకురాలి అవుతాం అనుకోలేదు నేను. ఆపండి, మాటి మాటికి అదే మాట అంటున్నారు. నేనేం గౌరమ్మ ముగ్గురి మెడ వెతికి చంపానా, మందు పెట్టి చంపానా? నా భర్త నాకు దగ్గర కావాలని కోరుకోవడం, రోగుల భర్తలందరూ వాళ్ళకి దూరం కావాలని కోరుకోవడం అవుతుందా? ఇదే న్యాయం అండి. చదువుకున్న వారే ఒక్క క్షణం స్థిమితంగా ఆలోచించండి. ఏ రోజైనా మీ భార్య పట్ల మీ విధి నిర్వర్తించారా? భార్య కూడా నాలాంటి మనిషిని ఓ సినిమాకో షికారుకో తీసుకువెళతామని కనీసం ఒక్క రోజైనా ప్రయత్నించారా? ఒక టెన్నిస్ ఛాంపియన్ని ప్రేమించాను, పెళ్లి చేసుకున్నాను. నా భర్తతో పోటీలకు వెళ్లి మీరు గొప్పగా గెలుస్తుంటే, జనం మెచ్చుకుంటుంటే అది చూసి మురిసిపోవాలని ఎంతగానో ఆశపడ్డానే. కానీ నా ఆశలన్నీ అడియాసలైపోయినాయి. కనీసం రోజుకొక గంటైనా మీతో తృప్తిగా మాట్లాడడానికి వీలేని బ్రతకైపోయింది. వృత్తికి అంకితం అయ్యే ఒక డాక్టర్ కి భారీగా ఉండే అర్హత లేదు నీకు. మీతోనే స్వర్గమని భావించే భార్యకు భర్తగా ఉండే అర్హత మీకుందా అసలు? You idiot!